నాకు మూవీ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, శివయ్య ఏం చేసావయ్యా క్లైమాక్స్ నువ్వు? ఎవరికి అర్థం కాలేదు, వెళ్ళట్లేదు థియేటర్ల నుంచి వెళ్ళి జనాలు. క్లైమాక్స్ అయిపోయిందా అని చెప్పేసి ఇంకా సినిమా ఉందేమో అనుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు భయ్యా డెహ్రాడూన్కి సినిమా చూడడానికి? ఏం చెప్తాను చెప్పి, ఇంకా మూవీ రివ్యూ చూడండి. హలో గైస్, ఇప్పుడే దేవరా చూశాను. సో నాకైతే ఫస్ట్ ఏమనిపించింది అని చెప్పేసి మీకు చెప్పేస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, నేను థియేటర్ బయటకు వచ్చి వెంటనే రికార్డ్ చేసి పెడుతున్నాను, రూమ్కి వెళ్ళి రికార్డ్ చేసేంత లేదు. సో మ్యాటర్ ఏంటంటే, దేవరా అసలు ఒక పార్ట్ సరిపోద్ది నాకు తెలిసి. నాకు అనిపించింది అదే అనిపించింది. దీన్ని కొంచెం సాగదీసి 2 పార్ట్లు చేస్తున్నారు, కానీ అసలు కరెక్ట్గా తీసుంటే ఒక పార్ట్ సరిపోద్ది. బట్ ఆయన ఎందుకు ఆడిషన్ తీసుకున్నారో కౌటల్ శివ నాకు అది అర్థం కాలేదు. ఆయనకు బహుశా స్టార్టింగ్లో సీక్వెన్సెస్ తీస్తున్నప్పుడు బాగా అనిపించిందేమో, తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఆయనకి ఏం తీయాలో అర్థం కాలేదేమో నాకు అనిపించింది. అసలు నాకు అది అస్సలు ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అస్సలు థియేటర్లో రియాక్షన్స్ బట్టే అర్థమైపోయింది అబ్బా సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా బాగుంది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో వచ్చేది. బట్ సెకండ్ హాఫ్లో వర క్యారెక్టర్ అసలు అంత స్టాండర్డ్ ఇవ్వలేదు. ప్లస్ దావడి సాంగ్ లేదు, బీజిఎం కూడా ఓకే, మరీ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు. ఫస్ట్ హాఫ్లో బాగుంది, ఇంటర్వెల్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. స్టోరీ ఇంకా ఎలా ఉందంటే, ఇప్పుడు కొన్ని స్టోరీస్ వచ్చాయి కదా మీకు యూట్యూబ్లో, చాలామంది అనలైజ్ చేసి పెట్టారు కదా, ఇలా ఉండొచ్చేమో అలా ఉండొచ్చేమో అని చెప్పేసి. సో ఆ స్టోరీసే కొంచెం ఇంకా డెప్త్గా అనలైజ్ చేసి ఇంకొంచెం కౌటల్ శివ గారు దాన్నే ఇంకా కొన్ని సీన్స్ రాసుకొని అందులో ఎలా ఉంటుందో అలానే ఉంది సినిమా. అంటే స్టోరీ లైన్ అందరు గెస్ చేయవచ్చు, ట్రైలర్ను సెకండ్ ట్రైలర్ చూసి ఫస్ట్ ట్రైలర్ చూసి, అండ్ వాటిని కొంచెం అనలైజ్ చేసి ఇంకొంచెం వాటి బ్రీఫ్ ఇచ్చారనుకో, అదే స్టోరీ సినిమాలో. సో నాకైతే నేనైతే డిసప్పాయింట్ అయ్యాను, సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ క్లైమాక్స్ చూసేసరికి అసలు క్లైమాక్స్ మనం ఏదో ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ సినిమాలో మనకు ట్విస్ట్ వచ్చింది. నాకు అస్సలు బుర్ర పిచ్చెక్కిపోయి నాకు అది నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే రాలేదు. ఓకే బాగుంటుందని వచ్చాను, ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ ఏం లేదు. సో అదనమాట. మ్యాక్సిమం సినిమా ఒక పార్ట్ సరిపోద్ది, 2 పార్ట్ అనవసరం తీశారు. అండ్ జాన్వి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుంది, అండ్ పాటలు కూడా పర్లేదు. చూడాలి మరి ఇంకా ఏమవుతుందో ఏమో. నాకైతే అంతేం ఎక్కలేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను, అసలు ఏం లేదు సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. అండ్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. ఏం చేశారంటే కొన్ని పెట్టుకున్నారనమాట, అవి కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఎలివేషన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని ఎలివేషన్స్ వర్కౌట్ అవ్వలేదు. కానీ వర్క్ అయిన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. అందరికీ వర్క్ అవ్వకపోవచ్చు, నాకైతే కొన్ని వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంటర్వెల్ బాగుంది, చాలా బాగుంది. ఫుల్ మూన్ వస్తుంది కదా బ్లడ్ తోటి, అక్కడ మాత్రం పీక్ అసలు. అండ్ సెకండ్ హాఫ్లో ఆ షార్క్ వస్తుంది అనమాట. ఆ షార్క్ ఎందుకు పెట్టారో నాకు అది అర్థం కాలేదు అసలు ఫస్ట్. అది మాత్రం మ్యాటర్. సో అది అంటే నేను నార్మల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తేనే ఇలా ఉంది, ఇంకా బీభత్సమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం దేవరా మే డిసప్పాయింట్ యూ. సో మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి. కానీ నాకు అసలు బీభత్సమైన నాకు ట్విస్ట్ ఏంటంటే, క్లైమాక్స్ సినిమా అయిపోతూ ఉంటే జనాలు సైలెంట్ అయిపోయారు. సినిమా అయిపోయిందా అని చెప్పేసి లేక్స్ వెళ్ళట్లేదు, అది మ్యాటర్. అదనమాట సెకండ్ హాఫ్ పరిస్థితి అది, క్లైమాక్స్ పరిస్థితి అది. నాకైతే ఇది రేటింగ్ కూడా ఏమీ లేము మనం. ఫస్ట్ హాఫ్కి రివ్యూ తీయవచ్చు, సెకండ్ హాఫ్కి రివ్యూ ఎవరు ఇవ్వలేడు. క్లైమాక్స్ రివ్యూ ఇంకా మర్చిపోండి మీరు, అది మ్యాటర్.
రైట్ బాయ్. నేను యాక్చువల్గా 2 షోలు బుక్ చేసుకున్నాను చూద్దామని చెప్పేసి. సో సెకండ్ షోకి ఇంకో షోకి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాను. వెళ్తాను మ్యాక్సిమం, చూస్తాను. చూసి అసలు ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. తర్వాత నేను రూమ్కి వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను ఖచ్చితంగా, దీనికోసం మాట్లాడదాం. ఓకే.